హాయ్ ఆల్, మై వెల్నెస్ కోచ్ మధు. సో బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది నైట్ టైం మాకు. యాక్చువల్లీ ఏంటంటే ఇందాకే ఉమెన్స్ హెల్త్ జరిగిందనమాట. యాజ్ ఏ అవేర్నెస్ నేను ఎందుకు వీడియో చేయకూడదా అనుకున్నాను. పీసీఓడి పీసీఓఎస్ రెండు ఒకటే అనుకున్నాను ఇంతవరకు. డాక్టర్స్ పాల్స్ అవేర్నెస్ చూశాను. సో చాలా గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దాంట్లో ఏంటంటే పీసీఓ అంటే పాలీసిస్ట్రిక్ ఓవరీస్. సో ఈ పీసీఓ అనేది రెండు రకాలుగా ఉంటాయి. పాలీసిస్ట్రిక్ డిసీజ్ ఒకటి, పాలీసిస్ట్రిక్ సిండ్రోమ్ ఒకటి. పాలీసిస్ట్రిక్ డిసీజ్ అంటే ఏంటంటే సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ ఊడిపోవడం అండ్ ఫెటిగ్యూ, ఎక్కువ నీరసంగా ఉంటుంది, లేజినెస్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ పాలీసిస్ట్రిక్ డిసీజ్ అన్నది మన లైఫ్ స్టైల్ ద్వారా సో చేంజ్ చేసుకోవచ్చు మనం. ఈ పాలీసిస్ట్రిక్ సిండ్రోమ్ ఏంటంటే సో ఈ రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ ఊడిపోవడం, బాగా ఫెటిగ్యూగా ఉంటుంది. దాంతోపాటు సో జెన్స్ హార్మోన్ అనేది మనలో రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఫేషియల్ హెయిర్ ఎక్కువ గ్రో అవుతూ ఉంటుంది. ఇలా అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. పీసీఓడి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా, పీసీఓఎస్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా అంటే పీసీఓఎస్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ పీసీఓఎస్ అనేది సో మెటబాలిక్ డిజార్డర్స్కి లీడ్ చేస్తుంది. లైక్ డయాబెటిక్స్ టైప్ 1 అండ్ కార్డియాక్ హార్ట్ ప్రాబ్లం వచ్చే డిసీజెస్ వాటికి లీడ్ చేస్తూ ఉంటుంది. సో పాలీసిస్ట్రిక్ సిండ్రోమ్ అన్నది కొంచెం డేంజరే. సో వీటిని ఎలా బెటర్ చేసుకోవాలి అంటే మేజర్లీ లైఫ్ స్టైల్, సో స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. సో మన గ్యాడ్జెట్స్ అనేది మనకి లేడీస్కి ఎక్కువ దూరంగా ఉంటూ ఉండాలి. దాంతోపాటు సో హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ, మేజర్లీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఓకే. కానీ సో ఫుడ్ ఎలాగా, మంచి ఫుడ్ అంటే సో బయట ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం కదా. సో మా హెల్దీ కమ్యూనిటీలో డైలీ మేము బెస్ట్ ఫుడ్ తీసుకుంటున్నాం. బిఫోర్ నా లైఫ్ స్టైల్లో కూడా పీసీఓడి ఉండేది. చాలా ఎఫెక్ట్స్ ఫేస్ చేశాను స్కూల్ డేస్లోనే. హెవీ స్టొమక్ పెయిన్, హెయిర్ ఊడిపోవడం అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా బెటర్ అయ్యాను. సో ఐ సజెస్ట్ యూ గైస్, దీని ద్వారా ఎవరికైనా హెల్ప్ అయితే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ వెల్నెస్ కోచ్ మధు. ఇఫ్ యూ వాంట్ జాయిన్ us, ask me how.